కొంతమంది ఊహల్లో నుండి పుట్టిన కథల కంటే కొన్నిసార్లు నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు అద్భుతంగా అనిపిస్తాయి. అలాంటి అద్భుతమే పెరు దేశంలోని ఒక 15 ఏళ్ల అమ్మాయి జీవితంలో జరిగింది. వేల మైల ఎత్తులో ఉన్న విమానం ప్రమాదానికి గురికావడంతో అంత ఎత్తులో నుండి కింద దట్టమైన అడవిలో పడిపోయింది. కానీ చివరకు బ్రతికింది. ఆ ప్లేన్లో 91 మంది ఉంటే ఏమి మాత్రమే బ్రతికింది. ఈ సర్వైవల్ మిస్టరీ గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అది డిసెంబర్ 24, 1971. వాతావరణం అనుకూలించకపోవడంతో పెరు దేశ రాజధాని అయిన లీమా ఎయిర్పోర్ట్లో అప్పటికే కొన్ని గంటల నుంచి డిలే అవుతూ వస్తున్న లాన్సా 508 టేకాఫ్ అవ్వాలని కోరుకుంటుంది. ఆ ఫ్లైట్లో ఉన్న 17 సంవత్సరాల జూలియన్ అనే అమ్మాయి లాన్సా 508 టేకాఫ్ అవ్వాలని కోరుకుంటుంది. ఆ ఫ్లైట్లో ఉన్న 15 సంవత్సరాల జూలియన్ అనే అమ్మాయి ఆ ఫ్లైట్ ఎక్కి తన నాన్న దగ్గరికి గంటల్లో వెళ్ళిపోవచ్చు. అక్కడికి వెళ్ళి ఆ తర్వాత రోజు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవచ్చు అని ఊహలో ఉంది ఆమె. అయితే జూలియన్ తన తల్లితో కలిసి చదువుకుంటుంది. ఆమె నాన్న హన్స్ ఉకల్పాలో రెయిన్ ఫారెస్ట్ లో పనిచేస్తున్నాడు. అయితే కొన్ని రోజుల ముందే వేరే ఫ్లైట్ కు టికెట్లు బుక్ చేసుకున్నారు వాళ్ళు. కానీ జూలియన్ కు స్కూల్ వెకేషన్ ఉండడంతో వాటిని క్యాన్సిల్ చేసుకుని లాన్సా 508 ఫ్లైట్ కు టికెట్ బుక్ చేసుకున్నారు. సుమారు 7 గంటలు వెయిట్ చేసిన తర్వాత ఫ్లైట్ టేకాఫ్ అవుతుంది అని చెప్పగానే జూలియన్ ఆనందపడింది. కానీ ఆమెకు తెలీదు అదే తన అమ్మతో చేసే చివరి ప్రయాణమని. ఆ ఫ్లైట్ లో జూలియన్ అలాగే వాళ్ళ అమ్మతో కలిపి 85 మంది ప్యాసింజర్స్ అలాగే 6 ఫ్లైట్ స్టాఫ్ మొత్తం 91 మంది ఉన్నారు. టేకాఫ్ అయిన 40 నిమిషాల తర్వాత ఒక పెద్ద శబ్దం వినిపించింది. ఏమిటా అని తెలుసుకునే లోపే ఒక పెద్ద మెరుపు మెరిసింది. విమానం వెనుక ఉన్న ట్యాంక్ నుండి మంటలు వచ్చాయి. ఆ శబ్దం ఆ విమానంపై పడిన పిడుగుదని తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు వాళ్ళకు. విమానం లోపల ఉన్నవారి అరుపుల మధ్య ఆ విమానం కొంతగా ఊడిపోవడం మొదలైంది. జూలియన్ తన తల్లి చేయిని గట్టిగా పట్టుకుంది. కానీ జూలియన్ కూర్చున్న కుర్చీ సహా అది క్రింద పడడం మొదలైంది. సుమారు 24 గంటల తర్వాత కళ్ళు తెరిచి చుట్టూ ఉన్న వాతావరణం చూసి భయపడిపోయింది. అది కళ ఏమోనని మళ్ళీ చూసింది. ఎటు చూసిన దట్టమైన చెట్ల నీడలు. అప్పుడు తనకు తెలియదు అది అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అని. అంతా మసకగా కనిపిస్తుంది. ఆమెకు ఐసైట్ ఉండడంతో కళ్ళజోడు పెట్టుకుంటే కానీ సరిగ్గా కనిపించదు. కానీ ఆ ప్రమాదంలో అది ఎక్కడో పోయింది. భుజం విరిగిపోయి కాళ్ళు చేతులు కోసుకుపోయాయి. ఎటు చూసిన పాములు, అడవి జంతువుల శబ్దాలు. ఆమె తల్లి కోసం ఎంత వెతికినా కానీ దొరకలేదు. అక్కడ నుండి ఎలా బయటపడాలో తెలియలేదు. దీంతో ఆ విమానం కూలిన వైపుకు వెళ్లడం మొదలుపెట్టింది జూలియన్. పైన సెర్చ్ విమానాలు తిరుగుతున్నాయి. కానీ వాళ్లకు ఆమె కనిపించడం లేదు. ఆమె అరుపులు కూడా వాళ్లకు వినిపించడం లేదు. చుట్టూ మనుషులు ఉన్నారు కానీ ఒక్కరికి కూడా ప్రాణం లేదు. తెగిపడిన తాళ్ళు, ఛిద్రమైన శవాలు. రోజులు గడిచే కొద్ది నీరసం ఎక్కువైంది. అప్పుడే ఒక మహిళ శవం కనిపించింది. తన అమ్మ ఏమోనని వెతికింది. కానీ వాళ్ళ అమ్మ కాదు. పక్కనే ఉన్న లగేజ్ బ్యాగ్ లో స్వీట్స్ ప్యాకెట్ దొరకడంతో దాన్ని తీసుకొని తినింది. కొన్నిసార్లు ఆకులు కూడా తినింది ఆమె. నీరు ఉన్న చోట పల్లానికి మనుషులు ఉంటారని తన తండ్రి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి ఒక వాగును అనుసరిస్తూ నడవడం మొదలుపెట్టింది. 10 రోజుల తర్వాత దూరంగా మనుషుల మాటలు వినిపించాయి. అటువైపుకు పరిగెత్తి పడవ వైపు వెళుతున్న వాళ్ళని చూసి గట్టిగా అరిచింది. ఈసారి వాళ్ళకు వినపడింది. ప్రాణాలతో బయటపడిన జూలియన్ కథ ప్రపంచానికి తెలిసింది. బ్రతకడం కోసం ఆమె చేసిన ఒంటరి పోరాటం చాలా మందికి ఇన్స్పిరేషన్ అయింది. న్యూస్ రిపోర్టర్స్ ఆమె వెనక రావడం మొదలైంది. తన భార్య కూతురు ప్రాణాలతో లేరని నమ్మడం మొదలుపెట్టిన జూలియన్ వాళ్ళ నాన్న హన్స్ తన కూతురు రావడంతో ఆశ్చర్యపోయాడు. దీంతో తన భార్య కూడా బ్రతికే ఉంటుందని కొన్ని రోజుల పాటు వెతుకుతూనే ఉన్నాడు. చివరకు జనవరి 12న అతని భార్య శవం దొరికింది. జూలియన్ తప్ప ఆ ప్రమాదంలో ఒక్కరు కూడా బ్రతకలేదని ప్రపంచానికి తెలిసింది. జర్మన్ ఫిల్మ్ డైరెక్టర్ వెర్నర్ ఇదే స్టోరీ లైన్ తో వింగ్స్ ఆఫ్ హోప్ అనే సినిమా తీశారు. 2011 నవంబర్ 1న జూలియన్ వెన్ ఐ ఫాల్ ఫ్రమ్ ది స్కై అనే పుస్తకం రాసింది. ప్రస్తుతం 68 సంవత్సరాల జూలియన్ ఇప్పటికీ పెరు దేశంలో తన తల్లిదండ్రులు స్థాపించిన రీసెర్చ్ సెంటర్ ను నడుపుతుంది. అంత ఎత్తు నుండి పడిన చిన్న గాయాలతో బయటపడడం ఒక మిస్టరీ. అయితే ఆమె బ్రతకడం కోసం చేసిన ఒంటరి పోరాటం మాత్రం చాలా మందికి ఇన్స్పిరేషన్.